ఎస్ ట్రేడర్స్, నిఫ్టీ నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఆల్రెడీ 2 వీక్స్ మంచి బులిష్గా క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి, గ్రీన్ క్యాండిల్. ఇది కాకపోతే ఈ వీక్, ఈ సెకండ్ వీక్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. ఈ థర్డ్ వీక్ కూడా బులిష్గా ఉండాలి, వీక్ టోటల్గా ఉండాలనుకుంటున్నాను. అయితే అది ఎంతవరకు ఉంటుందనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఎనలైజ్. ఇది ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది, ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంది. ఏది ఈ 26 ఇది ఉంది కదా, ఆల్ టైమ్ హై 26,270 అలా ఉంది. ఓకే, ఆ 26,270 అలా ఉంటే, అయితే ఇప్పుడు 3 వీక్స్, ఇది సెప్టెంబర్, ఇది అక్టోబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఓకే, ఆ తర్వాత డేలోకి వెళ్తే వరుసగా 3 క్యాండిల్స్ పడ్డాయి. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాము, ఇక్కడ 2 క్యాండిల్స్ పడ్డ తర్వాతనే మనం ఇంకో క్యాండిల్ కూడా పడాలి స్ట్రాంగ్గా అనుకున్నాం. కాకపోతే అలా కాకుండా 2 డేస్ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ 3 డేస్ స్ట్రాంగ్గా పడింది. అయితే ఈ వీక్ ఏంటి, ఈ వీకు ఈ ఈ ఫ్రైడే ఏదైతే ఉందో, లాస్ట్ ఫ్రైడే 17th రోజు ఏదైతే ఉందో దానిపైన ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ 25,970 ఒక లెవెలు, ఇది ఆ తర్వాత 26,159 మధ్యలో 26,223 వరకు, ఆ తర్వాత లైన్ అంటే నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఈ బ్రేక్ అయితే రేపు ఫ్రైడే బ్రేక్ అయితేనే నెక్స్ట్ పైకి వెళ్తుంది. లేదు ఒకవేళ కిందికి రావాలంటే రాకపోవచ్చు. ఎందుకు రాకపోవచ్చు అనుకుంటున్నాను అంటే, ఇది ఒక స్వింగ్ బ్రేక్ చేసింది ఈ డేలో. ఈ అంతకుముందుకున్న స్వింగ్ బ్రేక్ చేసింది. ఇది ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, ఈ డాటెడ్ లైను అంతకుముందుకున్న హైని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసి కానీ ఒకసారి పైకి వెళ్ళాలి. లేదంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి పైకి వెళ్ళాలన్నమాట. రేపు ఈ వీక్ తర్వాత నీకు మళ్ళీ మంగళవారం 23rd రోజు మనకి ముహూర్త్ డే ఉంది కదా, ఆ రోజున జరిగే ట్రేడింగ్ డే కోసం ఈ వీక్ కూడా కొంచెం బుల్లిష్గా ఉంటుందేమో అనుకుంటున్నాను. అయితే అది స్ట్రాంగ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కిందికి వస్తుందా, లేదైతే దీని నుంచే కంటిన్యూగా ఏంటి ఈక్వల్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తుందా, పైకి వెళ్ళిన తర్వాత ముహూర్త్ డే రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఏమైనా కొద్దిగా బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుందా, ఒకసారి అది గమనించాలి మీరు. చూడండి, 3 డేస్ కంటిన్యూగా స్ట్రాంగ్ వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి 2 డేస్ తర్వాత వాల్యూమ్ తగ్గిన తర్వాత 2 రోజులు కన్సల్టేషన్ అయింది. తర్వాత 3 డేస్ స్ట్రాంగ్ వాల్యూమ్ ఉంది. వీక్లీలో చూస్తే కూడా స్ట్రాంగ్ వాల్యూమ్ ఉంది. కనుక ఈ వీక్ కూడా కొద్దిగా బుల్లిష్ ఉండాలి ఖచ్చితంగా. 26,200 వరకు ఉండాలనుకుంటున్నాను నేనైతే. ఖచ్చితంగా ఉంటే మాత్రం ఆ తర్వాత ముహూర్త్ డే రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ బుల్లిష్ ఇచ్చే టైం ఉంటుంది. ఈ ఫ్రైడే పైన ఏది చెప్పినా కూడా ఈ ఫ్రైడే పైననే ఉండాలి ఖచ్చితంగా. మార్కెట్ ఫ్రైడే పైన ఉంటేనే మనకి బులిష్గా ఉంటుంది. ఒకవేళ ఈ లోపలికి వస్తే మాత్రం మళ్ళీ ఈ హాఫ్ రేంజ్ దాటి కిందికి రావద్దు. కిందికి వస్తే మాత్రం మళ్ళీ డౌన్ ట్రెండ్ కోసం చూడాల్సిందే. ఒకవేళ మళ్ళీ ఆ తర్వాత డౌన్ ట్రెండ్ కోసం చూసినా ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది అప్ సైడ్ వెళ్ళడానికి. ఇదేమో డౌన్ సైడ్ రావడానికి ఈ బ్లూ లైను, ఇది అప్ సైడ్ వెళ్ళడానికి అంటే ఓపెన్ అయిన క్యాండిల్స్ని బట్టి ఉంటుంది, డే క్యాండిల్ని బట్టి ఉంటుంది. ఈ ప్రతి ఫ్రైడేకి మనం తీసుకుంటున్నాం కదా, చూడండి, అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకే, ఇంకా ఒకసారి 1 అవర్లో కూడా చూద్దాం ఏముంటుంది అనేది. అయితే ఇక్కడ 1 అవర్లో మనకి గ్యాప్ డౌన్ సైడ్ రావడానికి ఎటువంటి సిగ్నల్ లేదు ప్రస్తుతానికైతే. చూద్దాము ఒకసారి 15 మినిట్స్లో ఉందేమో చూద్దాము. 15 మినిట్స్లో ఏం జరిగిందంటే, ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ రావడానికి ఏం లేదు సిగ్నల్. కాకపోతే ఈ రేంజ్ని టచ్ చేసింది ఆల్రెడీ. ఇక్కడ ఇదేంటి స్ట్రాంగ్గా క్లోజ్ అయిన క్యాండిల్ను టచ్ చేసి పైకి వెళ్తుంది. కనుక ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సే ఉంది. ఒకవేళ లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ కావాలంటే దీని కింద ఓపెన్ కావాలి. లేదు ఒకవేళ డౌన్ సైడ్ రావాలి, ఈక్వల్గా ఓపెన్ అయినా కూడా డౌన్ సైడ్ రావాలి అంటే మాత్రం మళ్ళీ ఫ్రైడే లో దాటి కిందికి పోవద్దు. ఒకవేళ కిందికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఫ్రైడే దాటి కిందికి వెళ్తేనే డౌన్ సైడ్ వెళ్ళిపోద్ది. లేదు ఒకవేళ ఇక్కడ రీటెస్ట్ చేసుకొని కానీ ఈ మిడిల్ ఆఫ్ నుంచి రీటెస్ట్ చేసుకొని కానీ వెళ్తే మాత్రం అప్ సైడ్ వెళ్తుంది. లేదు ఒకవేళ స్ట్రాంగ్గా
గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే మాత్రం మంచి మూమెంటం మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మూమెంటం డౌన్ సైడ్ కూడా 226 223 నుంచి. ఓకే, అది కొద్దిగా అనాలిసిస్ చూడండి, అర్థం చే అర్థం చేసుకోండి, అర్థమవుతుంది. ఓకే, ప్రజెంట్ ఇక్కడ 5 మినిట్స్లో కూడా చూడండి, ఇక్కడ 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత ఇది చూడండి, ఈ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని డౌన్ సైడ్ వచ్చింది. కాకపోతే ఇది ఎంతవరకు వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఒక స్వింగ్ ఉంది, ఈ స్వింగ్ వరకే వచ్చింది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్వింగ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయింది కనుక ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్ళాలి. ఒకవేళ ఈక్వల్గా ఓపెన్ అయితే మాత్రం ఈ 25,670 నుంచి స్ట్రాంగ్గా పైకి వెళ్ళాలి. ఈ 612 టు 660 ఈ మధ్యలో ఈ ఎల్లో లైన్ ఉంది కదా, ఎల్లో లైను, ఈ లైను అంటే ఈ లైన్ల ప్రకారం ఏంటి అంటే మనం ఎంతసేపు ఫిబోనాసీ లైన్స్ అనమాట. ఈ ఫ్రైడే హై టు లో టు హై ఫిబోనాసీ లైన్ వేసుకుంటే మనకు మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దొరుకుతాయి మనకు. ఆ లైన్స్ ప్రకారం మనం ఖచ్చితంగా 1 బై 1 దాటుకుంటూ వెళ్తున్నాయని చెప్పుకున్నాం కదా. ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, మీరు అబ్జర్వ్ చేస్తే కూడా మీకు కూడా అర్థమవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో డైరెక్ట్గా చూద్దాం ఒకసారి. చూడండి, అన్నీ రిమూవ్ చేశాను లైన్స్. ఒకసారి డేలో చూడండి, లాస్ట్ ఫ్రైడేకి తీసుకుందాం ఒకసారి. ఈ ఫ్రైడే ఏం జరిగింది అనేది ఫిబోనాసీ టూలు. ఇది ఈ ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే చూడండి, ఇది హై టు లో టు హై. చూడండి ఏం జరిగింది. ఈ ఫ్రైడే పైన క్రాస్ అయిన తర్వాతనే మనకి మూమెంటం వచ్చింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది డైరెక్ట్గా. ఎగ్జాక్ట్గా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. మన సపోర్ట్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది కనుక మనకు నెక్స్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు 15 మినిట్స్లో చూస్తే మీకు అర్థం కాలేకపోవచ్చు, వీడు ఏదో సోది చెప్తున్నాడు అనుకుంటున్నారేమో, కానీ డేలో పెట్టి చూడండి మన ఫిబోనాసీ లెవెల్స్ ఎలా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్గా ఫ్రైడే లోపల 3 డేస్ ఉంది. ఇక్కడ చూడండి, ఫ్రైడే రేంజ్ లోపు 1 2 3 థర్డ్ డే బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత పైకి వెళ్ళిపోయింది, డౌన్ సైడ్ రాలేదు ఇంకా. అలాగే ఇప్పుడు ఈ ఫ్రైడేకి తీసుకుందాం చూడండి, ఇది ఫ్రైడే కదా, లాస్ట్ ఫ్రైడే. దీనికి అప్ సైడ్ డౌన్ సైడ్ తీసుకుంటున్నాను లెవెల్స్. ఇది లెవెల్స్ తీసుకోవడానికే మనం ఈ ఫిబోనాచిని యూజ్ చేస్తాం. ఎవరైనా అంతే, లెవెల్స్ తీసుకొని దాన్ని బట్టే మనం స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. లెవెల్ క్రాస్ అయితే మనం ఎంట్రీలు తీసుకోవడం, లేదు అంటే రివర్స్ ఎంట్రీ తీసుకోండి, డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది రెడ్ క్యాండిల్ పడింది, డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా కూడా మనకు ఇక్కడ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా నియర్ మళ్ళీ లైన్ వచ్చేసింది. ఓకే, ఇది మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి 15 మినిట్స్లోకి వెళ్దాం డైరెక్ట్గా. చూడండి, ఇది ఈ లైన్స్ ఎంత మంచిగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయో. ఫిబోనాసీ లెవెల్ ఏంటంటే మనకి స్ట్రాంగ్గా, చాలా స్ట్రాంగ్ వ్యూ కనపడుతుంది చూడండి. ఇక్కడ లాస్ట్ ఫ్రైడే నుంచి చూడండి, ఈ ఫ్రైడేకి వేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మండే కదా, ఇక్కడ నుంచి మండే సరే తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మండే. ఓకే, మన లెవెల్స్ లోపలనే ఉంది చూడండి, పైన క్లోజ్ అయింది. ఇది లేదు ప్రస్తుతానికి, ఇది లేదనుకోండి. ఇప్పుడు దీనికి ఫ్రైడేకి తీసుకున్నాం కదా, ఇది తీసేస్తాను చూడండి. ఇది ఎందాక డేలో చూపించిందే మళ్ళీ. ఓకే, ఇది కూడా తీసేస్తాం చూడండి. ఒకసారి మళ్ళీ వేసుకుందాం. చూడండి, ఇక్కడ మండే నుంచి మళ్ళీ మిడిల్ ఆఫ్ పైన పోయిన తర్వాత పైకి క్లోజ్ అయిన తర్వాత రీటెస్ట్ చేసి మళ్ళీ ఫ్రైడే పైన క్లోజ్ అయింది. ఎప్పుడైతే ఫ్రైడే పైన సస్టైన్ అయిందో నెక్స్ట్ లెవెల్ని ఎగ్జాక్ట్గా నెక్స్ట్ లెవెల్ మీదనే మళ్ళీ ఓపెనింగ్ ఇచ్చింది. డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ పైన క్లోజ్ ఇచ్చింది స్ట్రాంగ్ క్యాండిల్. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ వరకు టార్గెట్. కాకపోతే మళ్ళీ లోపల క్లోజ్ అయింది కానీ ఇక్కడ వరకు రావాలనుకుంటున్నామేమో, కాదు. ఇప్పుడు ఏంటంటే ఫ్రైడే అయిపోయింది కదా, ఇప్పుడు ఈ లెవెల్స్కి మనం తీసుకుందాం హైలో. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఓకే, ఇది చాలా సింపుల్ ఫిబోనాసీ లెవెల్స్తో తీసుకోవడం. ఇప్పుడు మళ్ళీ 15 మినిట్స్కి వెళ్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ చూడండి, ఇక్కడ మిడిల్ ఆఫ్ లైన్ ఇక్కడే వచ్చింది మనకి. ఇది ఏదైతే ఫ్రైడే కదా ఇది. ఈ ఫ్రైడే మిడిల్ ఆఫ్ పైన ఆల్రెడీ ఉన్నది ప్రెజెంటు. కాకపోతే ఇక్కడ పైన క్లోజ్ అయిన తర్వాతనే ఫ్రైడే పైన సస్టైన్ అయితేనే పైకెళ్తుంది. ఒకవేళ సస్టైన్ అయినా కూడా మళ్ళీ వెంటనే ఇక్కడ ఫస్టు స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది అనమాట. డౌన్ సైడ్ వచ్చే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇది బ్లూ లైన్. ఇక్కడ ఇదేమో అప్ సైడ్ వెళ్ళే సపోర్టు. ఇది డౌన్ సైడ్ వచ్చేది ఈ బ్లూలో ఏదైతే ఉన్నాయో, ఒకవేళ ఇక్కడ రిజెక్షన్స్ వస్తే మాత్రం, ఇక్కడ రిజెక్షన్ వస్తే అప్ సైడ్ వెళ్తుంది, ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం డౌన్ సైడ్ వస్తుంది. ఈ నెక్స్ట్ లెవెల్స్ వరకు, దీని కింది లెవెల్స్ వరకు వస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు వేసుకుంటే మీరు అర్థమవుతుంది. మీరు కూడా ఈ లైన్స్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుంటే వీడియో ఉన్నాయి ఛానల్లో, అవి చూడండి, అర్థమవుతుంది. కానీ ఇందులో కూడా చూడండి, ఈ ఫ్రైడే పైన ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే మాత్రం ఇది ఇందులో ఇంకా ఎక్కువ ఉంది లెవెల్. 59,650 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అప్ సైడు ఖచ్చితంగా. లేదు ఒకవేళ ఇక్కడ రిజెక్షన్ వస్తే మాత్రం డౌన్ సైడ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది. దీంట్లో ఇక్కడ ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రాంగ్ రిజెక్షన్ వస్తే మాత్రం ఈ మిడిల్ ఆఫ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మిడిల్ ఆఫ్ క్రాస్ అయ్యి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అది గమనించండి, లైన్స్ అర్థమవుతుంది. ఫిబొనాచి లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్గా, వ్యూ కూడా ఎంత పర్ఫెక్ట్గా కనపడుతుందో చూడండి ఒకసారి 1 అవర్లో కానీ. అలాగే మన 10-15 క్యాండిల్ కూడా గమనిస్తున్నారా? 10-15 క్యాండిల్ గమనించిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. స్ట్రాంగ్ క్లోజ్ ఇచ్చింది ఇక్కడ చూడండి. 10-15 క్యాండిల్ పైన నుంచి స్ట్రాంగ్గా క్లోజ్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ ఏ రోజు లాస్ట్ ఫ్రైడే ఈ 10-15 లోపలనే ఉంది. ఒకవేళ బ్రేక్ అయితే పైకి బ్రేక్ కావాలి, లేదంటే కిందికి బ్రేక్ కావాలి. కిందికి బ్రేక్ అయిందంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ ఈ లెవెల్ ఉంది, ఈ ఫ్రైడే లెవెల్ ఒకటి ఉంది. దీని కిందికి రావడానికి ఇక్కడ గ్యాప్ ప్లేస్ ఒకటి ఉంది. కిందికి వస్తే రీజన్స్ చూసుకోవాలి మనమే, ఎక్కడెక్కడ ఉంది, ఎంతవరకు రావచ్చు అనేది. ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే ఇది లాజిక్ అర్థమైంది కదా, ఎందుకు ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుందో. ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి రావాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ ఉంది, ఇక్కడ డిమాండ్ క్రియేట్ చేసింది. ఈ డిమాండ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి ఎగిరే ఛాన్స్ ఉంటుంది. అది అంతా దీపావళి తర్వాత చూద్దాం. నెక్స్ట్ లాస్ట్ వీక్లో, ఇంకా అది లాస్ట్ వీక్ అవుతుందో ఇంకా నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుందో. ఓకే, ఇవి లెవెల్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి చూడండి, అర్థం చేసుకోండి, ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.